ఆయన వెలుగు మనకి ఇవ్వాలంటే మనం ఎవరి వైపుకు చూడాలి? ఇక్కడ పేతురు గురించి మనం చదువుకున్నాం, మనకు తెలిసిన సబ్జెక్టే కదా ఇది, అవునా కాదు? ఎన్నోసార్లు ధ్యానించిన వాక్యమే కదా ఇది. యేసు ప్రభు వారు నేను తర్వాత వస్తాను, మీరు ముందు వెళ్ళిపోండి అని శిష్యులు పడవలో పంపేశారు. యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పడవ తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యలోకి వచ్చేసరికి ఆ మధ్యరాత్రి వేళ ఆ గాలి వేస్తూ ఉంటుండగా తెల్లటి బట్టలు రెపరెపలాడుతూ, బిడ్డలారా ఆయన వేసుకున్నటువంటి అంగి ఆ యొక్క గాలికి రెపరెపలాడుతూ ఉంటే చూచి దెయ్యమేమో అనుకుని భయపడ్డారు, భూతమేమో అనుకుని భయపడ్డారు. అయితే బిడ్డలారా భయపడకండి, నేనే అని అనగానే పేతురు అన్నారు, ప్రభువా నీవు నడిచినట్లే నేను కూడా నీటి మీద నడవచ్చా? అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవియ్యి అనగానే ఆయన రా, పర్లేదు రా అనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు రమ్మన్నది ఎవరు? వస్తానన్నది ఎవరు? పేతురు గారు వస్తానన్నారు. పేతురు గారు పడవలో ఉన్నారు. ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా చెప్పాలి? శిష్యులు అందరూ ఉన్నారు. అందరూ ఒరే బాబు ఆయన మన ప్రభు, మనం భయపడవలసిన పని లేదని నిశ్చంతగా కూర్చున్నారు. పేతురు గారు కూర్చోలేదు అలాగా. నేను కూడా నడుస్తాను బాబాయ్ ఓసారి, నేను కూడా నడుస్తాను బాబాయ్ ఓసారి అన్నాడు. ఈ వెనకాల ఉన్న వాళ్ళు అనుకున్నారు అన్నిటికీ తొందర ఇతనకే ఎందుకు వచ్చింది, మనకలా కూర్చోవచ్చు కదా, నేనమ్మా తగునమ్మా అని అన్నిటిలోనూ తలెడితేనే కానీ నిద్రవాడో అని అనుకుని ఉండుంటారండి వెనకాల వాళ్ళు. ఎక్కడుందని నన్ను అడగండి అంటే నేను ఊహించుకోవటం, ఒకవేళ అడుగు వాళ్ళ వెనకాల వాళ్ళు అలాగే అనుకుని ఉండుంటారండి. ఒక్కోసారి అనుకుంటారా అనుకోరా చెప్పాలి, అనుకుంటారు కదా. అయితే ఆయన పేతురు గారు నీళ్ల మీద అలాగా నీటి మీద పెట్టగానే ఆయన ఒక రకమైనటువంటి ఆనందం వచ్చింది. ఎందుకంటే అది చాలా లోతైన ప్లేసు, కానీ గచ్చు మీద పెట్టినట్టు ఉంది అనుకున్నాడు. అమ్మయ్యా, ఇంకో కాలు కూడా పెట్టారు. పెట్టగానే దిగిపోకుండా అలాగ రోడ్డు మీద నిలబడినట్లుగా ఉంది. చాలా హ్యాపీ. వేసారు 4 అడుగులు. 4 అడుగులు వేసేసరికి ప్రక్కన గాలిని చూచి మునిగు. ఎవరిని చూడాలి ఆయన? ఆ యేసయ్య ఎక్కడున్నారు? ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉన్న యేసును ఆయన చూడాలి. కానీ ఏం చూశాడు ఆయన? గాలిని చూశాడు. జీవితంలో మునిగే పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? నడవలేని స్థితి ఎందుకు వస్తుందో తెలుసా? అవమానకరమైన పరిస్థితి ఎందుకు ఎదురవుతుందో తెలుసా? సిగ్గుపడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుందంటే మన చూపు దేవుని వైపుకు చూడకుండా ఒక్కోసారి పక్కకి చూస్తాం. గాలి సుడిగుండంగా మారింది. అక్కడ సుడిగుండంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఎంతవరకు నిలబడగలడో చూద్దామని దేవుడే ఒకవేళ సుడిగుండాన్ని పక్కన తిప్పుంటాడండి. పక్కన సుడిగుండం తిప్పినప్పుడు ఆయన జీవితంలో ఆయన ఆలోచనలు ఏమి రావాలో తెలుసా? భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసయ్య నా ముందుండగా నాకు భయం ఏంటి అనే ఆలోచన ఆయనకి రావాలి. కానీ గాలిని చూచి ఎదురుగా ఉన్నటువంటి యేసయ్యను మరిచి భయపడి మునిగిపోసాగాడు. ఎందుకు అవమానం? ఎందుకు చింత? ఎందుకు కృంగుబాటు? ఎందుకు మనం ఒక్కొక్కసారి అనుకున్నట్లుగా జరగలేని పరిస్థితి? ఆశించినది ఎందుకు దొరకట్లేదు? మన కాళ్ళు ఎందుకు చీకటి కొండలకు తగులుతున్నాయి? వెలుగు ఏమైపోతుంది మన జీవితంలో? ప్రకాశవంతమైనటువంటి వెలుగు మాయమైపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? యేసయ్య వైపుకు చూడటం ఒకవేళ మన జీవితంలో ఏదైనా తప్పుతుందేమో. గాలి దేవుడు పంపించుంటాడు, సుడిగుండం దేవుడే తిప్పుంటాడు, శోధన దేవుడే ఆజ్ఞాపించుంటాడు, ఇరుకును దేవుడే కలగజేస్తుంటాడు, ఇబ్బందిని దేవుడే సృష్టించుంటాడు. శోధన వేదనగా మారి ఆ బాధలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని దేవుడే ఆలోచన చేస్తూ ఉండుంటాడు. ఏది నీ విశ్వాసం?
పేతురు ఎందుకు చూచావు? రమ్మన్న దేవుడే సుడిగుండాన్ని తెప్పించాడు. దిగమన్న దేవుడే గాలిని రౌండ్గా తిప్పాడు. అప్పుడే మన చూపు సైడ్ దారి పట్టకూడదు. అప్పుడే మన చూపు ప్రక్కకి మళ్ళకూడదు. ప్రక్కకి మళ్ళిందా వెంటనే ఏం చేశాడో తెలుసా? అప్పటి వరకు అడుగు తీస్తే గచ్చు మీద పెట్టినట్టుంది, ఇంకొక అడుగు మారిస్తే గోతులో పడింది. మోకాళ్ళ వరకు ములిగాడండి. అనుమానం వచ్చింది. ముందు భయపడ్డాడు. అనుమానం బయలుదేరుతుంది. ఏంటి ఇక్కడ నేను ఎలా దిగిపోతున్నానేంటి? చాలా లోతుగా ఉన్న ప్లేసులోని గచ్చు మీద పెట్టినట్టు అనిపించింది. 4 అడుగులు వేసేసరికి పక్కనున్న గాలిని చూసేసరికి మా కాళ్ళు లోతు దిగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు అని అనుకుని అప్పుడే అడిగేద్దాం అనుకున్నాడు. బాబు నాయన దేవుడు మరి చక్కడైనటువంటి మార్గంలో నడిపించే ఆలోచన కోసం మనం ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగిపోవాలి. కానీ ఏ తల్లి, ఈ నడకలో ఒకవేళ అడుగు పడిందా పైకి లేపేది ఆయనే, కృంగావా బలపరిచేది ఆయనే, పడిపోయేవా తిరిగి నిలబెట్టేది ఆయనే. ఎవరు సాయం చేస్తారండి? ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు? గోతులో నక్కబడితేనంట 4 బెడ్లు వేస్తారంటండి పైకి రాకుండా ఉండటం. సామెత తెలుసా మీకు? గోతులో నక్కబడిందంటండి, అయ్యో అయ్యో అని చెప్పి పైకి తీయాలక్కర్లేదా? బలిగా పడిందని 4 ఏం వేశారు? 4 రాయలు వేశారంటండి. ఇంక మొత్తం రాగలదా? రాలేదు. అలాగే మనము కూడా పడిపోయిన స్థితిలో ఉంటే పకాళ్ళ నుంచి నవ్వేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ పైకి లేపేది నీవు నేను ఆరాధించే దేవుడే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన మాత్రమే మనల్ని పైకి లేపగలడండి. ఆయన వైపుకు చూడండి. ఆయన వైపుకు చూస్తూనే సాగండి. పడవలో 10 మంది ఉన్నారా, 11 మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? వాళ్ళు ఎవ్వరు దిగలేదు, ఈయన ఒక్కడే దిగాడు. ఈయన అనుకుని ఉంటాడు, మీరు నడలేకపోయారు, నేను నడిచాను, కానీ ఇప్పుడు మునిగిపోతున్నాను. మునిగిపోనట్లుగా కడ వరకు చూద్దాం అనే ఆలోచన ఒకవేళ ఆయనలో బయలుదేరే ఉంటుంది. ఒక పక్కనేమో భయం, రెండో పక్కనేమో అనుమానం, మూడో పక్కనేమో ఆందోళన. ఇవన్నీ అతనిని చుట్టి కలవరానికి గురి చేస్తూ అడుగు తీసి ఇంకొక చోట పెడతా ఉంటే తొడల వరకు మునిగిపోయే పరిస్థితి. ఏదో జరగరాంది ఏదో జరుగుతుంది. ఎలాగిది ఆలోచన వచ్చే ఉండుంటుంది. నేను చేపలు పట్టే ఆయన్ని, ఒకవేళ ఎక్కడ కానీ మునిగిపోతే ఈత కొట్టడం నాకు తెలీదా, నా ప్రయత్నం నేను చేస్తాను అని అనుకోవచ్చు. ఆలోచన రాదంటారా? ఆలోచన రాకుండా ఉంటుందంటారా? నా ప్రయత్నం నేను చేయొచ్చు.
ఎందుకంటే ఆయన చేపలు పట్టి తిరిగి ఆయనే కనుక, ఆ చేపలు పట్టి ఆయనకు ఒక్కొక్కసారి ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో దేనికైనా ఆయన ధైర్యంగా ఉండి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి ఆయనకు వస్తుంది కనుక, మునిగిపోయే పరిస్థితి వస్తే ఆయన వైపుకు చూడటం ఎందుకు, ఈత కొడతాను అని అనుకున్నాడేమో. ఏదో ఒక రకంగా నేను చేతులు కాళ్ళు ఆడిస్తానే ఉంటాను, మొత్తం మీద నేనైతే చచ్చిపోకుండా తిరిగి పడవలోకి ఏదో రకంగా వెళతాను అని అనుకున్నట్టున్నాడేమో. కానీ ఎదురుగుండా యేసయ్య ఉన్నాడు, ఆయన వైపుకు చూద్దాం అనే ఆలోచన ముక్కుల దాకా దిగిపోయేదాకా రాపోవటం ఏంటండి? ఇంకొక అడుగు తీసేసరికి బొడ్డులోతు దిగింది, ఇంకొక అడుగు తీసేసరికి గుండెల్లోతు దిగింది, ఇంకొక అడుగు తీసేసరికి పీకలోతు దిగింది, ఇంకొక అడుగు తీసేసరికి ముక్కుల లోతుకు దిగింది. అప్పుడు ప్రభువా నువ్వు అసలు ఎప్పుడు కేకేయాలి? ఎప్పుడు వేయాలి కేక? ఫస్ట్ అడుగు తీసిన వెంటనే, ఎప్పుడైతే గాలిని చూసావో, ఎప్పుడైతే సుడిగుండాన్ని చూసావో, ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని చూసావో, మునిగిపోతా ఉంటే, ఇప్పటి వరకు యేసు వైపుకు చూసి నేను నడిచానే, సుడిగుండాన్ని చూసి మునిగిపోతున్నాను కనుక సుడిగుండంతో నాకు పనేంటి, గాలితో నాకు పనేంటి, గాలిని గద్దించగల దేవుడు నా ఎదురుగుండా ఉంటాడు. చేస్తానే ఉన్నాను. దేవుడు చెప్పిన మాట. దేవుడు అంటండి, మన ఆలోచనలు కరెక్ట్గా ఉండవనంటే ఆయనకి తెలుసు అంటండి. తమ ఆలోచన చేసి మనం అంటండి చెడు మార్గమున, వంకర మార్గమున నడుచుకుంటూ ఉంటామనేటువంటి సంగతి ఎవరు ఎరుగును? దేవుడికి తెలుసు. ఇలాంటి వారు తమ మార్గములో వెళుతూ ఉంటుండగా వేదనకరమైన పరిస్థితి ఎదురవుతుంది, అప్పుడు నా దగ్గరకు వస్తారని చేతులు చాస్తానే ఉన్నాడంట. ఆ అవగంజంత విశ్వాసం ఆ పేతురుకు లేకపోవటం వల్లేనంటారా? ఆ పక్కకు చూడటం వల్లేనంటారా? ఆ సుడిగాలను చూడటం వల్లేనంటారా? మునిగిపోయే పరిస్థితి అతనికి తలెత్తింది. వెనకాల వీళ్ళు అనుకునే మాటలు అనుకున్నారు. పోటుగళ్ళ దిగాడు, నడిచేస్తాడంట. ఎందుకు వచ్చింది? కుదురుకుండా కూర్చోలేక. కానీ అవమానం ఎదురవుతుంది అనుకున్నాడు, సిగ్గుపడే పరిస్థితి వస్తుంది అనుకున్నాడు. ఆ రోజున నా జీవితం చాప్టర్ క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నాడు. దేవుని వైపుకు చూస్తే క్లోజ్ అయిపోవలసిన జీవితం క్లోజ్ అయిపోకుండా దేవుడు తిరిగి నీటి మీద నిలబెట్టి, ఏ నీటి మీద అయితే నడవలేనని అనుకున్నాడు అదే నీటి మీద నడిపించాడు దేవుడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎందులో రాణించలేము అని మనం అనుకుంటున్నాము, మన వల్ల కాదు ఇదని మనం అనుకుంటున్నాము, దేవుడు తిరిగి ఆ విషయంలోనే నిన్ను తలపైకి ఎత్తబోతున్నాడు.